అందరికీ నమస్కారం. ఈ వేదికపై కూర్చున్నటువంటి పెద్దలు, లయన్స్ క్లబ్ యొక్క ఆర్గనైజర్స్, మిత్రులారా, మాతృమూర్తులారా, ఎదురుగా సుమారుగా ఒక 40-50 మంది టీచర్స్ ఉంటూ ఉంటారు. 100. అంటే టీచర్స్ కానివాడు ఏం చెప్తాడు? నేను టీచర్ని కాను. ఇది ఎట్లుందంటే బిచ్చగాడు దానం చేసినట్టు ఉంటుందన్నమాట. నేను ఉపాధ్యాయుని కాదు. ఇక్కడ నాకు తెలిసినవి, అక్కడక్కడ ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడినవి, విన్నవి, అనుభవంలో ఉన్నవి కొన్ని మీ ముందు పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో గురు పరంపర అని ఏదో శబ్దం మనం వింటుంటామో, పదాలు మనం వింటుంటామో, అది ఎక్కడ సాధ్యమవుతుందంటే కేవలం ఈ భూమి మీదనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఈ దేశం ఉన్నప్పుడు అమెరికా లేదు, ఇజ్రాయిల్ లేదు, ఆస్ట్రేలియా లేదు. మనం ఉన్నప్పుడున్నటువంటి దేశాలు, రోమ్ ఉండింది కానీ ఇప్పుడు లేదు, గ్రీక్ ఉండింది ఇప్పుడు లేదు, ఈజిప్షియన్ సంస్కృతి ఉండింది ఇప్పుడు లేదు, అస్సిరియా, సుమేరియా అప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు, బాబిలోనియా, మెసొపొటేమియా పుస్తకాల వరకే పరిమితమైంది. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశం ఉంది అంటే గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి మళ్ళీ శిష్యునికి, ఈ విధంగా పరంపరగా అవిచ్ఛిన్నంగా సాగుతున్నటువంటి సజీవ సంస్కృతి మన భారతీయ సంస్కృతి ప్రపంచంలో. ఈజిప్ట్ అనే దేశం పైన ఒక 15 సంవత్సరాలు మాత్రమే దాడి జరిగింది. ఇప్పుడు అక్కడ 2 మాత్రమే మిగిలాయి, పిరమిడ్లు, మమ్మీలు. రోమ్ పైన కూడా కేవలం 10 సంవత్సరాలు మాత్రమే దాడి జరిగింది. ఉన్నటువంటి కళాఖండాలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. అక్కడ కొన్ని పేరు మనం వినలే. అంటే సుమారు ఒక 48 దేశాల సంస్కృతులు కలగర్భంలో కలిసిపోయినాయి. నీ దేశం పైన 1 కాదు 2 కాదు, శకులు, హూనులు, బర్బరులు, డచ్చి వాళ్ళు, పోర్చుగీసు వాళ్ళు, పఠానులు, మొఘలులు, ఆంగ్లేయులు 1200 సంవత్సరాలు ఏకధాటిగా దాడులు చేసిన తర్వాత కూడా మిగిలినటువంటి ఒకే ఒక సంస్కృతి ప్రపంచంలో, అది భారతీయ సంస్కృతి ప్రపంచంలో. మరి మనం ఎందుకు మిగిలాం? మిగతా దేశాల సంస్కృతులు ఎందుకు మిగలలేదు? ప్రపంచంలో మీరు ప్రతి దేశం యొక్క చరిత్ర చూడండి. అమెరికా చరిత్ర, ఇంగ్లాండ్ చరిత్ర, జర్మనీ చరిత్ర. ఆ చరిత్రల వెనక రక్తసిక్తమైన చరిత్రలు కనిపిస్తాయి. ఇతర దేశాలని దోచుకోవడం, ఇతర దేశాలపైన దండయాత్రలు చేయడం, ఇతర దేశాలతో వ్యాపారాలు చేయడం. మీరు భారతదేశం యొక్క మొత్తము ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా చూడండి, ఈ దేశం పైన దాడి చేసింది, ఆక్రమించింది, దోచుకున్నది. అందుకే స్వామి వివేకానందని ఒక మహిళ అడిగింది, స్వామీజీ అసలు ఈ దేశం అసలు చాలా బలహీనమైన దేశం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దేశం ఇంకొక దేశం పైన పెత్తనం చెలాయించి, అధికారం చెలాయించి, తన యొక్క తాహతిని, క్షమతని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన దేశాలు కనిపిస్తాయి. ఏ దేశపు చరిత్ర చూసినా అసలు మీరు ఒక చిన్న దేశాన్ని జయించారా? చిన్న దేశం. అప్పుడు స్వామి వివేకానంద చెప్పారు, నిజమే, మా దేశం ఏ దేశాన్ని జయించలేదు. ప్రపంచంలో అందరూ మనుషుల్ని జయించారు, కానీ మేము మనసుల్ని జయించాం. ప్రజ్ఞ, సమత, కరుణ. చైనా నుంచి మొదలుకొని, థాయిలాండ్ మొదలుకొని, జావా, సుమిత్ర, ఎక్కడికి వెళ్ళినా బుద్ధుని సూక్తులు కనిపిస్తాయి. బుద్ధుడు చెప్పిన ప్రజ్ఞ, సమత, కరుణ, అవే స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలుగా ఇప్పటికీ భారత రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్న దేశం భారతదేశం ప్రపంచంలో.
కాబట్టి నా దేశం మనసుతో మాట్లాడుతుంది, హృదయంతో మాట్లాడుతుంది. ఆయుధాలు, సాధనాలు, పైపైన పటారూపాలు లేకుంటే భౌతికమైనటువంటి విషయాల గురించి నా దేశం ఎప్పుడు చర్చించలే, వాటి గురించి నేను ఎప్పుడు నడవలే, ఆలోచించలే. అందుకే నా దేశం ఇంకొక దేశంతో పోల్చదగింది కాదు. నా దేశం నా దేశమే. ప్రపంచంలో ఒక దేశం ఉంది, న్యూజిలాండ్ అనే దేశం. ఆ దేశంలో ఎవరు చూసినా, ఎక్కడ చూసినా ఒకటే కలర్, ఎర్రగా ఉంటారు అందరూ. ఆ దేశంలో ఎవరింటికి వెళ్ళినా ఒకే రకమైన వంట ఉంటుంది, పిజ్జా, బర్గర్. ఆ దేశంలో ఎవరితో మాట్లాడినా ఒకే భాష మాట్లాడతారు, ఇంగ్లీష్. అందరూ యెహోవాను మాత్రమే ప్రార్థిస్తారు. అలాంటి న్యూజిలాండ్లో ఒక ప్రొఫెసరు, ఒక రీసెర్చ్ స్కాలరు భారతదేశానికి వచ్చి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక 6 నెలలు తిరిగి ఈ దేశం గురించి ఒక రిపోర్టు తయారు చేస్తే ఏం రాశాడు? సార్, ఈ దేశం కాదు సార్, చాలా దేశాలు ఉన్నాయి సార్ ఈ దేశంలో. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 350 భాషలు, వివిధ రంగులు, వైవిధ్యమైనటువంటి జంతువులు, పశుపక్షాదుల సృష్టి విచిత్రం ఈ భారతదేశంలో. అసలు ఈ దేశమా? అందుకే నా దేశం ఇంకొక దేశంతో పోల్చి చూస్తే అది నా దేశం కాదు. కానీ ఈ దేశాలతో పోల్చి చూడకుండా నా దేశంలోనే చూస్తే వైవిధ్యంలో సౌందర్యాన్ని చూసిన దేశం భారతదేశం ప్రపంచంలో. నా దేశం సౌందర్యమైన దేశం. ఒక ఎకరం భూమిలో మనము ఒక పూల తోట పెడితే కేవలం ఒక మల్లెపూలే పెట్టామనుకోండి, ఆ యొక్క ఎకరం అంతా తిరగం మనం. కానీ వివిధ పూలు ఉన్నాయనుకోండి, రకరకాల రంగుల పువ్వులు, పరిమళాలు, వెదజల్లే పువ్వులు, సువాసనలు, ఆ విధంగా గుబాలింపునిచ్చే పువ్వులు ఉన్నటువంటి చోట ఆ ఎకరమంతా తిరుగుతుంటాం, ఎక్కడెక్కడ ఏ పువ్వు ఉందో చూస్తుంటాం. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారిలో కేవలం కశ్మీర్ చూసి దేశం అనుకోకూడదు, కేరళ చూసి ఒక దేశం అనుకూడదు కూడా. ఈ దేశమంతా తిరిగితే ప్రపంచం కనిపిస్తుంది. అందుకే విశ్వమానవ సౌభ్రత్రోతరికి మారు పేరు నా భారతదేశం ప్రపంచంలో. అందుకే ప్రపంచంలో భగవంతుడు దేశాల్ని సృష్టించాడు. దేశాన్ని సృష్టించి దేశానికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఏ దేశానికి ఆ దేశానికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. నా దేశానికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. క్వశ్చన్ పేపర్లో ఏముంది? క్వశ్చన్ పేపర్లో జగన్నాథ దేవాలయం ఎక్కడుంది అని ఉంది ప్రశ్న. ఎక్కడుంది జగన్నాథ దేవాలయం? ఒరిస్సాలో, పూరిలో ఉంది. కాబట్టి 8వ తరగతి పిల్లవాడు పూరి అని రాయాలి, రాశాడు పూరి. కానీ వెనుక పిల్లవాడు పూరి రాయలే. ఎందుకంటే వాడు పూరి రాసి నేను కూడా పూరి రాస్తే సార్ కొట్టేస్తాను అనుకున్నాడు. వాడు పూరి రాస్తే ఇప్పుడు చపాతి రాశాడు. సార్ దగ్గరికి వెళ్ళింది, సార్ చూశాడు, సారు పూరికి చపాతికి రెండింటికి మార్కులు వేశాడు. సార్, ఎందుకు సార్ రెండింటికి మార్కులు వేశారు అంటే 2 గోధుమ పిండితో తయారైతే అందుకే మార్కులు వేశాడు. నేను ఎందుకు చెప్తానంటే భారతదేశం పూరి చపాతీలా ఇంకొక దేశాన్ని కాపీ కొట్టడం, మనస్తత్వాన్ని కాపీ కొట్టడం అయితే ఈ దేశం ఎదగదు సుమా. అందుకే ఈ దేశం ఎదుగుతుంది, వికాసం చెందుతుంది. ప్రపంచంలో జ్ఞాన భిక్ష పెట్టి వివిధత్వాల్లో సౌందర్యాన్ని, ఏకత్వాన్ని చూడగలిగేటువంటి సౌందర్యాన్ని ప్రపంచానికి అందించేటువంటి జ్ఞాన భిక్షను అందించే గురుతుల్యత కనిపిస్తుంది. అందుకే నా భారతదేశం జగద్గురువుగా ప్రపంచంలో కనిపిస్తుంది. మనం ఏ పంథాన్ని విమర్శించం, ఏ మార్గాన్ని కూడా మనము విమర్శలు ఎదుర్కొనే పద్ధతులు చేయం, ఏ మతాన్ని, ఏ కులాన్ని అవహేళన చేయం, వెక్కిరించం. ప్రపంచంలో ఉండేటువంటి పంథాలు, మార్గాలు, వివిధాలన్నీ అంగీకరిస్తాం. కానీ అన్నీ ఆ గంగైనా, యమునైనా, పెన్నైనా, తుంగభద్రైనా ఏవైనా సరే చివరికి చేరేది ఎక్కడికి? సముద్రంలోకి అని విశ్వసించేటువంటి ఏకాత్మత కలిగిన దేశం భారతదేశం. అందుకే నా దేశం ప్రపంచంలో ఎవరితో ఘర్షణ పడదు. ఘర్షణ నా యొక్క స్థితి కాదు. అందుకే స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఇండియన్స్ కాదు, భారతీయులు కాదు. ప్రపంచంలో ఉండే 10 మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. సుమారుగా 7,000 మంది కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు విజ్ఞానవంతులు, విద్యావంతులు, మేధావులు. ఒక్కొక్క చర్చిల యొక్క ఆర్చ్ బిషప్స్ వాళ్ళంతా, అలాంటి వాళ్ళంతా మేధావులు కూర్చున్న చోట స్వామి వివేకానంద చెప్పిన ప్రతి మాట ఎందుకు అంగీకరించారు అందరూ కూడా? మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ చాలా విద్యావంతురాలు, మేధావి. స్వామి వివేకానంద నుండి వెనుకకి భారతదేశం ఎందుకు తిరిగి వచ్చింది? స్వామి వివేకానంద ఉపన్యసిస్తుంటే అతని ప్రతి మాటని షార్ట్ హ్యాండ్లో రాస్తూ స్వామి వివేకానంద చెప్పిన వేదాంత సారాన్ని, సాహిత్యాన్ని, లిటరేచర్ని ప్రపంచానికి పంచడంలో అగ్రగణుడిగా నిలిచినటువంటి గుడ్విన్ ఇక్కడి వాడు కాదు, అమెరికన్ వాడే. ఇది ఇలా సాధ్యమైంది అంటే ప్రపంచంలో ఉండే ప్రజలందరినీ కన్విన్స్, నమ్మించి, విశ్వసింపు చేయటువంటి విషయం నీ భారతదేశంలో ఎక్కడుంది, ఏముంది అంటే నా భారతదేశంలో నా దగ్గర ఉన్న వేదాంత సారం ఉంది. అది కేవలం ఒక మతం కోసం కాదు. ప్రపంచంలో మొట్టమొదటి వేదము, మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదము.
బ్రిటానికా ఎన్సైక్లోపీడియా రాస్తుంది ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదము. ఏం చెప్పింది? సంగచ్ఛద్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం. ప్రపంచంలో ఉండే హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా అని పేర్కొనలే. ప్రపంచంలో ఉండే ప్రజలారా, మానవులారా కలిసి నడుద్దాం, భుజం భుజం కలిపి నడుద్దాం, మన లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే అని ప్రపంచ ప్రజల్ని ఏకీకృతమైన దిశలో పేరొందినటువంటి ఋగ్వేదం ఇప్పటిది కాదు, 5000 సంవత్సరాల పూర్వం నాటి గ్రంథాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో మనం భారత మాతాకి జై అంటుంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి భూమి కాదు ఇది. ప్రపంచంలో మనం చెప్పుతున్నటువంటి ఋగ్వేదంతో పాటు యజుర్వేదంలో, అథర్వణ వేదంలో రాసింది మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ. ఈ భూమి నా తల్లి. ఈ భూమి అంటే ఈ భూమి కాదు, భారతమాత కాదు. ఈ దేశం ప్రపంచంలో ఉండే 190 దేశాలు నివసించేటువంటి భూమి. అక్కడ ఉండేటువంటి అరణ్యాలు, పర్వతాలు, కొండలు, కోనలు, మనుషులు జీవించినటువంటి మంచు ప్రదేశాలు ఏవైతే ఇవి, ఈ భూమంతా నా తల్లి. తల్లి అంటే నిష్కల్మసమైన ప్రేమకు సాత్కారమైనటువంటి మూర్తి రూపము అమ్మ అంటే. అలాంటి తల్లిలా భావించాం ఈ దేశాన్ని, ఈ భూమిని. అందుకే ప్రపంచంలో అందరినీ ప్రేమించి సర్వేపి సుఖిన సంతు సర్వే సంతు నిరామయ, అందరూ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఒకటి దేశం ఎందుకు బ్రతుకుంది? ఇందుకే బ్రతుకుంది. నీడనిచ్చి, కాయలిచ్చి, పండ్లిచ్చి, గాలినిచ్చి, ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టును ఎవరు నరకరు. అలాగే ప్రపంచాన్ని ప్రేమించే ఈ దేశం ఎప్పుడు చావదు, అమరమైన సజీవమైన దేశం భారతీయ సంస్కృతి. ప్రపంచంలో పార్లమెంట్లో ప్రవేశిస్తే పార్లమెంట్లో మొదటి ద్వారం వద్ద పైన రాసుంటుంది, అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం అని రాసుంటుంది. వీడు నావాడు కాదండి, వీడు మావాడు. అంటే వీడు నావాడు కాదు, వీడు మావాడు అని చెప్పేటువంటి భేదం ఉందే. ఈ భేదం ఎప్పుడు పాటించం. ఇది ఎందులో రాస్తుంది? పంచమ భేదం భారతంలో రాస్తుంది. ఏమిటది? అసలు ప్రపంచమే నాది, ప్రపంచంలో ప్రజలంతా నా వాళ్ళు. ఫ్రెటర్నిటీ అంటే కేవలం ఒక మనుషులు కులం వరకు, మతం వరకు పరిమితమైనటువంటి వాళ్ళు కాదు. రంగేదైనా, కులమేదైనా, మతమేదైనా అందరూ కూడా నా సోదరులని భావించగలిగేటువంటి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రకటించినటువంటి వసుధైక కుటుంబకం అని రాస్తుంది పార్లమెంట్లో. స్పీకర్ వెనుక రాసుంటుంది ధర్మచక్ర ప్రవర్తనాయ అని రాసుంటుంది. స్పీకర్ వెనుక రాసుంటుంది. ఈ దేశం ధర్మబద్ధంగా సమాజంలో నడుస్తుంది. ఇక్కడ వ్యక్తులకు సిద్ధాంతాలకి, వ్యక్తుల యొక్క నిష్ఠలకి, వ్యక్తివాదాలకి తావులేదు సుమా. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, మనుషులు పుడతారు, మనుషులు చచ్చిపోతారు, కానీ నేను మాత్రం నిరంతరం ప్రవహిస్తూ ఉంటాను. అదే నా జీవన వేద సంస్కృతి అంటుంది నా యొక్క వేదం, నా యొక్క ధర్మం. నేను నిరంతరం నడుస్తూనే ఉంటాను. మీరు ఎప్పుడైనా చూసారా? భారతదేశంలో మొట్టమొదటి 18 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి నెహ్రూ. ఇక్కడ విగ్రహం చూస్తున్నారా మీరు? ఏదైనా గ్రామంలో విగ్రహం చూస్తారా? నెహ్రూ విగ్రహం. నెహ్రూ అనుచరుడు ఎవరైనా మీకు కనిపిస్తారా? ఏమండి, 18 సంవత్సరాలు పరిపాలించిన నెహ్రూ యొక్క విగ్రహం లేకపోవడం ఏంటండి? అసలు మనుషుల్ని అడిగారు, ప్రధానమంత్రులు ఎవరు అడిగారు, పదవుల్లో ఉండే రాజకీయ నాయకులు అడిగారు. కానీ 18 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచిన రాముణ్ణి గౌరవించే దేశం భారతదేశం. ప్రపంచంలో రాముడు అంటే అయోధ్యకు చక్రవర్తి కాదు, దానికోసం కాదు. రాముడు కాదు, రాముడు తండ్రి మాటతో అడవికి వెళితే దశరథుని యొక్క కొలువులో ఒక నాస్తిక మంత్రి, అతని పేరు జాబాల. ఇదేంటండి, రాముని కాలంలో కూడా నాస్తికులా? రాముని కాలంలో కూడా నాస్తికులే, భగవంతుని నమ్మరు. నాస్తికులని కూడా ఆ విధంగా మంత్రులను నియమించుకున్నారు. జాబాల అడిగాడు, ఏమని? రామా, మీ నాన్న చనిపోయాడు, మీ నాన్న పేరు మీద కదా, మీ నాన్న మాట మీద కదా అడవికి వచ్చావు, మీ నానే లేనప్పుడు ఇక మాట ఎందుకు, వచ్చాయి అయోధ్యకి. అప్పుడు రాముడు చెప్పాడు, నేను నాన్న మీద గౌరవంతో నేను కాదు వచ్చింది, నాన్న మీద మాట ఉందే, ఆ సత్యం మీద నేను వచ్చాను. అందుకే నేను సత్యవాక్ పరిపాలకుని, నాకు మనిషి కంటే మనిషి యొక్క మాట యొక్క ముఖ్యమని చెప్పిన రాముడు పుట్టిన దేశం భారతదేశం. అందుకే రాముడు ఎందుకు గొప్పవాడాడు? రాముడు శబరితో, రాముడు గుహుడితో, రాముడు ఉడుతతో, రాముడు చెట్టుతో, చేమతో, అడవులతో, పర్వతాలతో, ఏది మీరు పర్యావరణాన్ని భావిస్తున్నారో ఆ పర్యావరణంలో ఉండేటువంటి ప్రతి దానితో ఆ విధంగా లిప్తమై
భాగస్థుడై దానిలో భాగమై ఆ విధంగా సమాజంలో జీవించాడు. అందుకే ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ప్రజల మధ్యలో నడిచి ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుని ఈ పర్యావరణాన్ని ప్రేమించినటువంటి రాముడు మనవాడు. చక్రవర్తి కాదు, చక్రవర్తి కాబట్టి కాదు. కాబట్టి ఈ దిశలో భారతదేశం భారతదేశమే. అందుకే ఇంకొక దేశంతో నా దేశాన్ని పోల్చొద్దు. ఈ దేశంలో గురువు అనేటువంటి మాటకి మనం అర్థం చూస్తున్నప్పుడు గురువు అంటే ఎవరండి? గురువు అంటే గురువు ఎదురుగా బోర్డు ఎదురుగా ఉన్న 50 మంది పిల్లలు కాదు. ఉపాధ్యాయుడు. ఉప అంటే ఏంటి? సమీపము. ఎవరి సమీపము? గురువు యొక్క సమీపము, ఒక వ్యక్తి యొక్క సమీపము. అందుకే మొత్తం మన జీవన చరిత్రలో తండ్రి దగ్గర కూర్చుని పాఠాలు నేర్చుకున్నవారు, తల్లి దగ్గర ఉండి పాఠాలు నేర్చుకున్నవారు, గురువు దగ్గర ఉండి పాఠాలు నేర్చుకున్నవారు. రామకృష్ణ పరమహంసకి ఏం చదవచ్చు? రామకృష్ణ పరమహంసకి తన పేరు రాయమంటే రామకృష్ణ రాయడం చేతగాక రామకృష్ణో అని రాస్తాడు ఆయన. ఏమని? రామకృష్ణో అని రాస్తాడు. ఆయన యొక్క చర్యలు చూస్తుంటే దక్షిణేశ్వరంలో కాళికమ్మ వారి గుళ్ళో కూర్చొని తెచ్చిన నైవేద్యాన్ని ఆమె యొక్క కాలు మీదకి ఎక్కి ఆమె చెయ్యి మీద కూర్చొని నైవేద్యం కలిపి నోట్లో కుక్కుతుంటాడు. ఇదేంటండి ఇంత మూఢాచారి? కానీ రామకృష్ణ పరమహంస కేవలం దక్షిణేశ్వరం వారికే పరిమితమయ్యాడు. భారతదేశం కూడా ఎక్కడ తిరగలేదు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, ప్రపంచంలో ఒక రష్యా తప్ప, ఒక ఆఫ్రికాలో కొన్ని భాగాలు తప్ప ప్రపంచమంతా చుట్టి వచ్చినటువంటి ఒక ప్రపంచ విజేత, విశ్వ విజేత స్వామి వివేకానందరికి శిష్యరికం ఇచ్చినటువంటి రామకృష్ణ పరమహంస పుట్టినటువంటి దేశం భారతదేశం. ఇప్పుడు చెప్పండి, రామకృష్ణ పరమహంస ఆధునికవాద లేకపోతే మూఢవాద? కేవలం సీమితమై ఒక దక్షిణేశ్వరుడికి పరిమితమైన వాడ? తను నిర్మాణం చేసినటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రపంచమంతా తిప్పి మన వేదాంత సారాన్ని ప్రపంచం నుండి ప్రజలందరినీ కౌగిలించుకుని ఆశ్రయం ఇచ్చి ఆలింగనం చేసి తన యొక్క మంచి వాక్యాన్ని సూక్తిని ప్రపంచానికి చెప్పించినటువంటి వ్యక్తి ఆధునికుడా కాదా? మోడర్నా కాదా? అందుకే ఈ దేశంలో గురువు అంటే అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. చెప్తుంటాం, పాఠాలు చెప్తుంటే ఆ బోర్డు పైన పాఠాలు రాస్తుంటే రాసినటువంటి పాఠకాలు ఎదురుగా ఉండేటువంటి పిల్లవాడి యొక్క మస్తకంలోకి ఎక్కకుండానే పెన్ను ద్వారా పుస్తకాల్లో రాసే చదువులు మనం చూస్తున్నాం. ఈ రోజున మస్తకంలోకి ఎక్కలే. అంటే ఈ రకమైనటువంటి చదువులు చూస్తుంటే ఇదేంటి భారతదేశంలో చదువులు ఇట్లా ఉండేవా? ఎవరన్నారు చదువులు ఇట్లా ఉండేవి? మీకు తెలిసిన ఈ దేశంలో గవర్నర్ జనరల్ థామస్ మన్రో ఈ భారతదేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పింది థామస్ మన్రోని అసలు ఈ దేశంలో దేశీయ విద్య, భారతీయ విద్య గురించి పరిశీలన చేయమన్నాడు, సర్వే చేయమన్నాడు. మీకు తెలిసిన సర్వే చేసి థామస్ మన్రో ఏమయ్యాడు తెలిసిన? థామస్ మన్రో మాండవ్యుడైపోయాడు. ఏం థామస్ మన్రో, నువ్వు భారతదేశంలో విద్యను చూసి సర్వే చేయమంటే నువ్వు మాండవ్యుడు అయిపోయావేంటి అంటే ఆయన చెప్పాడు, ఈ దేశంలో భగవద్గీత ఉన్నప్పుడు మన బ్రిటిష్ దేశం లేదు. ఈ దేశంలో రామాయణ భారతాలు చెప్తున్నటువంటి కాలం చూస్తుంటే అసలు మన ఇంగ్లీష్ లేదు, మనకి ఇంగ్లాండ్ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత పురాతనమైన సనాతనమైన ధర్మం ఉందే, అందులో విద్య బోధించబడుతుంది. అందుకే థామస్ మన్రో 1826లో చేసిన సర్వే ప్రకారం కేవలం ఈ తెలంగాణను వదిలిపెడితే ఆంధ్రప్రదేశ్లో కడప, విశాఖపట్నం, విజయనగరం ఇలాంటి స్థితిలో చూస్తే 12,000 గ్రామాల్లో 1,80,000 స్కూల్స్ నడుస్తున్నాయి. ఆ రోజులో కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వీటితో పాటు విలువలతో కూడినటువంటి శతక పుస్తకాలు, భారత రామాయణాలు, ఎన్నో గ్రంథాలు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటే, ఏమండి ఈ దేశంలో విద్య బోధించబడిందా? చదువు చెప్పారా? అదేంటంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత కదండి మనకు చదువు వచ్చింది. అప్పుడప్పుడు చదువు చెప్పారు అంటే ఇంగ్లీష్ వాడు ఇక్కడ ఈ దేశంలో చూసి చివరికి ఒక సిస్టమ్, దాన్ని మానిటరీ సిస్టమ్ అంటుంటారు. అలాంటి మానిటరీ సిస్టాన్ని తీసుకెళ్ళి బ్రిటన్లో వాళ్ళకి పిల్లలకు పరిచయం చేశారు. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ విధంగా పండుగ జరుపుకుంటుంటారు, వారానికి ఒక్కసారి మాత్రమే చర్చికి వచ్చి పాఠాలు నేర్చుకుంటుంటారు. కానీ పిల్లవాడు ఏంటండి ఉదయం సాయంత్రం రోజు కూర్చుని ఆట ఆడుతూ ఆ విధంగా అంకెలు నేర్చుకుంటున్నాడు. ఆట ఆడుతూ శతక పద్యాలు పాడుతున్నాడు. ఆట ఆడుతూ విజ్ఞానాన్ని గవివేస్తున్నాడు. ఆ విధంగా బడికి వెళ్లకుండానే తల్లి తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ అని దైవంతో సమానమై మొదటి గురువుగా వినుతికెక్కినటువంటి దేశం భారతదేశం. ఇది నేను చెప్పట్లేదు, బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. ఈ దేశానికి వచ్చినటువంటి విన్సెంట్ స్మిత్ ఈ దేశానికి వచ్చి ఆశ్చర్యపోయాడు. ఈ దేశం యొక్క విజ్ఞానాన్ని గ్రహించి, భారతదేశం అంటే విజ్ఞానం. ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి స్వభావాలు ఉన్నాయి.
కొందరు కోపిష్టి స్వభావము, కొందరు లోభి స్వభావము, కొందరు పిసినారి స్వభావము, కొందరు ఇంకేదో దాన స్వభావాలు ఏ విధంగా ఉంటాయో ప్రపంచంలో దేశాలకు స్వభావాలు ఉంటాయి. అమెరికా యొక్క స్వభావము వ్యాపారం. వాడు చాలా కమర్షియల్ రా. వాడు మాట్లాడితే వాడి ఇంటికి వస్తే ఏమైనా తీసుకుపోవాలి, వాడు మీ ఇంటికి వస్తే వానికి ఇవ్వాలి. కమర్షియల్. కానీ ప్రపంచంలో దానికి శాశ్వతమైనటువంటి మిత్రులు లేరు అమెరికాకి. అందుకే ప్రపంచంలో అది ఉన్నంత కాలం 500 సంవత్సరాల కాలంలో అమెరికా ప్రపంచంలో ఉండేటువంటి చిన్న చిన్న తృతీయ ప్రపంచ దేశాల ఆయిల్ని తీసుకుంది, వనరులను దోచుకుంది. ప్రపంచంలో జరిగినటువంటి 500 యుద్ధాలకి ఆయుధాలను తయారు చేసి ఇచ్చింది. సుపీరియర్ టెక్నాలజీ కలిగిన దేశము. కానీ చరిత్ర అంతా ఏమి కనిపిస్తుంది? చరిత్ర అంతా వ్యాపారం కనిపిస్తుంది. వ్యాపారం స్వభావం. ఇంగ్లాండ్ యొక్క స్వభావం ఇంగ్లీష్. అది ఫ్రెంచ్ దేశంతో కలిసి ఉండేది, ఇంగ్లీష్ కోసమే బయటకు వచ్చింది. ఇంగ్లీష్ని ప్రపంచంలో 56 దేశాల వలస దేశాల్లో బలవంతంగా రుద్దింది. నేను ఇంగ్లీష్ భాష గురించి మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ యొక్క స్టైల్ గురించి, ఇంగ్లీష్ యొక్క లైఫ్ స్టైల్ గురించి, ఇంగ్లీష్లో ఉండే అలవాట్ల గురించి, ఇంగ్లీష్ వెనుక ఉండేటువంటి సంస్కృతి గురించి, ఇంగ్లాండ్లో ఉండేటువంటి కుటుంబాల గురించి, ఇంగ్లీష్లో వెనుక ఉండేటువంటి వాళ్ళ జీవన విధానాన్ని బలవంతంగా రుద్దింది ప్రపంచంలో 56 దేశాల పైన. జర్మనీ యొక్క స్వభావం ఏమిటి? జర్మనీ యొక్క స్వభావము నాలెడ్జ్. జర్మనీ అంటుంది, భారతదేశమా, మేము ఇంగ్లాండ్ లాగా మేము దేశం మీద దాడి చెయ్యం, మీ మీద పెత్తనం చెయ్యం, కానీ మీ దేశంలో ఎక్కడ నాలెడ్జ్ ఉంటే, ఎక్కడ జ్ఞానం ఉంటే గ్రహిస్తాం. అందుకోసమే భారతదేశంలో రాజమండ్రిలో దండిపట్ల వెంకట శాస్త్రి అనేటువంటి వ్యక్తి, విశ్వనాథ శాస్త్రిని తీసుకెళ్ళిపోయింది. ఎవరు? జర్మనీ యొక్క హిట్లర్ తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి అతను పాడేటువంటి ప్రతి ఒక్క మంత్రం వెనక, వేద మంత్రం వెనక ఆయుధాలు, సాధనాలు, నాలెడ్జ్ని గ్రహించారు. సైన్స్ని ఆ విధంగా వాళ్ళు వికసింపచేశారు. అందుకే ఇప్పటికీ జర్మనీ యొక్క రాయబార కార్యాలయంలో దండిపట్ల విశ్వనాథ శాస్త్రి ఫోటో ఉంటుంది. అందుకే నాలెడ్జ్కి ప్రతీక మనకి జర్మనీ కనిపిస్తుంది. అరబ్ దేశాల యొక్క స్వభావము మతము లేకపోతే అరబ్ దేశాలు ప్రపంచంలో లేవు. మరి నీ దేశం యొక్క స్వభావము నీకు తెలుసా? అసలు భారతదేశం యొక్క స్వభావం ఏమిటి? దేశాలకు స్వభావం ఏంటండి? మనుషులకు స్వభావాలు ఉంటాయి, దేశానికి స్వభావం ఉంటుందా? నీ స్వభావమే దేశానికి ఉంటుంది. అరే ఆ జిల్లా వాళ్ళని నమ్మద్రా, ఆ ఊరిలో చాలా డేంజర్ రా, అరే వాళ్ళ ఊరు వాళ్ళందరూ ప్రేమగా ఉంటారు. ఏంటంటే ఆ ఊరు ఏంటంటే ఆ ఊరిలో ఉన్న 2, 3, 4, 5 చేసేటువంటి పనులన్నీ ఆ ఊరి మీదకి తోస్తుంటారే. ఆ విధంగా ఏ విధంగా వ్యక్తి యొక్క స్వభావాలు దేశానికి అంటుతాయో, నా భారతదేశంలో 32 కోట్ల కుటుంబాల్లో ఉండే అమ్మ నాన్నల త్యాగము, సేవ నా దేశం యొక్క స్వభావము. నా దేశం యొక్క స్వభావము సాక్రిఫైస్ అండ్ సర్వీస్. ఇది గ్రహించిన రోజున నేను భారతీయుడిగా ఎలా ఉండాలి, ఎలా చదువు చెప్పాలి, ఏ విధంగా వ్యవహరించాలి నాకు అర్థమవుతుంది. నా స్వభావం నాకు తెలియకపోతే నేను అమెరికాను కాపీ కొడతా, రష్యాను కాపీ కొడతా, ఇంకో చైనాను కాపీ కొడుతుంటా. కానీ కాపీ కొట్టే స్వభావాలతో నా దేశం యొక్క సంస్కృతిని నాశనం చేయకూడదు. నేను చెప్పాను కదా, గ్రీకు దేశము, ఈజిప్ట్ దేశము కపటతో, వంచనతో వ్యవహరించిన కారణంగా పాలకులు కావచ్చును, విద్యార్థులు కావచ్చును, ఉపాధ్యాయులు కావచ్చును, అక్కడ తరమంతా ఈ యొక్క వంచనకి, కపటానికి లోనైపోయింది. అందుకే ఆ దేశాలు ప్రపంచంలో కనుమరుగయ్యాయి. ఇంకా ఈ దేశం బ్రతుకుతుంది. దీన్ని బ్రతికించాలి. ఎందుకు బ్రతికించాలి? మనము మామూలుగా విత్తనం వేస్తే 2 సంవత్సరాల తర్వాత ఈ మొక్క ఏమవుతుందో ఆలోచిస్తాం. ఒక మొక్క నాటితే 5 సంవత్సరాల తర్వాత ఈ మొక్క ఏ వృక్షం అవుతుందో ఆలోచిస్తాం. నేను 5 సంవత్సరాల గురించి లేకుంటే 2 సంవత్సరాల గురించి నేను ఆలోచించట్లేదు. ఈ దేశంలో ఉండే పూర్వీకులు, ఈ దేశంలో ఉండే మహనీయులు 2 సంవత్సరాలు 5 సంవత్సరాల గురించి ఆలోచించలే. 100 సంవత్సరాల తర్వాత ఈ దేశం ఎలా ఉండాలో ఆలోచించగలిగే వ్యక్తులకు జన్మనిచ్చినటువంటి దేశము భారతదేశం. ఇది స్వామి వివేకానంద ఉపన్యాసం చెప్తుంటే ఎదురుగా కూర్చున్నటువంటి హాల్ అంతా నిండిపోయింది. అక్కడెక్కడో తలుపు దగ్గర, డోర్ దగ్గర కూర్చుని నిలబడి వింటున్నాడు ఒక ఆయన, ఒక సైంటిస్ట్. సభ పూర్తయిన తర్వాత అడిగాడు సైంటిస్ట్, అది ఏంటంటే మీరు ల్యాబొరేటరీలో ఉండాలి కదా, మీరు ఉపన్యాసం ఇవ్వడం ఏంటి? అదే నాకు తెలియదు, చాలామంది చెప్తున్నారు నీ గురించి, అసలు ఏం చెప్తున్నారో విందామని నేను వచ్చాను, సీటు దొరకలే, నిలబడి వింటున్నాను అన్నాడు ఆ సైంటిస్ట్. అప్పుడు ఆ సైంటిస్ట్ చెప్పాడు, నేను ఇప్పటి వరకు ఏ సభలకు వెళ్ళి ఉపన్యాసాలకు వెళ్ళలే. నేను నాకు లభించినటువంటి సరుకు, నాకు లభించినటువంటి ఆ యొక్క ముడి సరుకు ఆధారంగా నేను లైబ్రరీలో కొన్ని విషయాలు కనుక్కున్నాను. కానీ ఈరోజు మీరు మాట్లాడుతుంటే, మీరు ఉపన్యాసం ఇస్తుంటే నాకు కావలసినటువంటి నా అన్వేషణకి, నా యొక్క లైబ్రరీలో పరిశోధనకి కావలసిన అన్ని విషయాలు నాకు దొరికిపోయాయి. అందుకే నేను ప్రపంచంలో గొప్ప పరిశోధన చేస్తానని మనస్సు మీద పరిశోధన చేసిన సైంటిస్టులకి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద పుట్టిన దేశం భారతదేశం.
సైన్స్ వేరు, మతము వేరు కాదంటాడు స్వామి వివేకానంద. ఈ మొత్తం సౌర మండలంలో గ్రహాలు చూస్తుంటే భూమి ఒక పక్కన తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడు ఇంకొక పక్కన కనిపిస్తాడు, ఇంకో చంద్రగ్రహం ఇంకొక పక్కన కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఈ గ్రహాలు ఎప్పుడైనా ఢీకొన్నాయా? కొనలే. ఈ సౌర మండలము అంటే ఈ సౌర మండలంలో ఈ ప్రకృతిలో ఆ విధంగా ఒక శక్తి ఏ గ్రహాన్ని ఆ గ్రహంలో తన కక్షలో తాను తిప్పుతుండేటువంటి అయితే సమన్వయ ధోరణి, ఇదే కదా సైన్స్ అంటే. అందుకే మన పూర్వీకులు చెప్పారు, ఏం చెప్పారు? ఊరికే పుస్తకాల్లో నుంచి గ్రహించకు, చూస్తున్నటువంటి అన్ని అనుభవాల నుంచి గ్రహించు. అందుకే ఈ సృష్టిని, ఈ యొక్క ప్రకృతిని ఆ విధంగా శోధన చేశారు. ఈ శోధనలు ఏం కనుక్కున్నారు? ఏ గ్రహానికి ఆ గ్రహం తన కక్షలో తాను తిరుగుతూ సమన్వయ ధోరణితో ప్రపంచం నడుస్తుందో, పర్యావరణంతో ప్రపంచంలో ఏ విధంగా వికసిస్తుందో, నువ్వు కూడా ప్రపంచంలో అందరితో కలిసి నడు. తన యొక్క కక్షలో, తన యొక్క నియమితతో, తన యొక్క నిజాయితీతో, తన యొక్క అంతర్నిహితంతో, అంతరాలంతో ఆ విధంగా అందరినీ కలిసిపోయేటువంటి స్వభావంతో ఉండు అని ప్రకృతిని చూసి నేర్చుకోవాలని చెప్పినటువంటి గురువులు పుట్టిన దేశం భారతదేశం. కాబట్టి నా దేశం పుస్తకాల యొక్క సూక్తుల నుండి నడవట్లేదు సుమా. ఈ దేశం అనుసరించినటువంటి అనుభవపూర్వకమైన గురువుల కారణంగా ఈ దేశం నడుస్తుంది. అందుకే ప్రపంచంలో మనము గురువు అంటే మొదటి గురువును వేదవ్యాసుడు అని మనం చెప్తుంటాం. వేదవ్యాస మొదటి గురువు. వేదవ్యాసుడి కంటే ముందు ఋషులు ఉండేవాళ్ళు, సప్త ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళు కేవలం విన్నారు చెప్పారు. కానీ వ్యాసుడు కనిపించింది, ఏమనిపించింది? ఈ వినడం చెప్పడం కారణంగా ఎక్కడైనా పదాలు, అక్షరాలు, మంత్రాలు ఇవన్నీ తప్పిపోతాయేమో అని చెప్పిస్తాడు. లిఖించాడు వేదాల్ని, అథర్వణ, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు. ఇంకా అర్థం కావేమో అనుకుని ఏం చేశాడు? ఉపనిషత్తులు పెట్టి, ఇంకా అర్థం కావేమో అని ఒక్కొక్క పురాణాన్ని రాశాడు. ఇంకా అర్థం కావేమో అని పంచమ వేదం ఆ విధంగా భారతాన్ని రాశాడు. అటుపక్కన కౌరవులు, ఇటుపక్కన పాండవులు. యుద్ధం, వ్యూహం, అంతరంగం, నీతులు, కురీతులు, కూటనీతులు, ద్వేషాలు, మతాలు, మాత్సర్యాలు, ప్రేమలు, ఆత్మీయతలు అన్నీ కనిపిస్తున్నాయి. ఆ మధ్యలో వేదసారాన్ని భగవద్గీత ద్వారా బోధించాడు. అంటే కథ చెప్తే కానీ అర్థం కాదు, నీతి అర్థం కాదు. ఆ నీతిని నీతిగా చెప్పకుండా నీతికి కథను జోడించి ఆ విధంగా సమాజంలో ఉండే సామాన్యమైన వ్యక్తికి కూడా అందించాడు. ఇవాళ చదువుకున్న వాళ్ళం కాదు, ఈ దేశంలో ఉండే 7,50,000 గ్రామాల్లో రాముడి కథ చెప్తారు, కృష్ణుడి కథ చెప్తారు, పాండవుల కథలు చెప్తారు, చదువు రాని వాళ్ళు చెప్తారు ఈ గ్రామంలో. ఆ విధంగా ఈ దేశం యొక్క మౌలికమైనటువంటి విలువల్ని సాధారణ ప్రజల దగ్గరికి తీసుకుపోయినటువంటి వేద వ్యాసుడు మన ఆది గురువుగా భావిస్తాం ఈ దేశంలో. అటువంటి తరాల నుంచి ఈ రోజున మా కులానికి ఒక గురువు ఉన్నాడు, మా ఇంటికి ఒక గురువు ఉన్నాడు. మేము గౌరవించేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, మా పూర్వీకులు ఉన్నారు, మా పితరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఆ విధంగా గురువులు? భారతదేశంలో 80,000 మంది ఉన్నారు. ఈ దేశం ఆధ్యాత్మికత, రెండవది సైన్స్. ఆధ్యాత్మికత, భౌతికత, శ్రేయస్సు, ప్రేయస్సు, భౌతికమైనటువంటి విలాసాలు, వినోదాలు, దాంతోపాటు త్యాగము, సేవ, ఇవి సైమల్టేనియస్గా కలిసి నడుస్తాయి నా దేశంలో. కేవలం ముక్కు మూసుకొని కొండల్లో గుహల్లో కూర్చోవడం కాదు సుమా. అందుకే యాజ్ఞవల్కుడు అనేటువంటి ఋషికి 2 భార్యలు. ఒక ఆమె పేరు మైత్రేయి, ఇంకో పేరు కాత్యాయని. యాజ్ఞవల్కుడు ఏం చేశాడు? వాళ్ళతో సంసారం చేశాడు. చేస్తూ యాజ్ఞవల్కుడు వెళ్ళిపోతుంటే ఒక భార్య అడిగింది, ఏమండి ఎటు వెళ్తున్నారు? ఈ మొత్తం ఆస్తంతా మీకే, గురుకులాలు మీకే, ఆవులు మీకే, ఈ సంపద మీకే, నేను మాత్రం సన్యాసిస్తున్నాను అన్నాడు. ఎందుకు సన్యాసించడం అంటే సన్యాసంలో సుఖం ఉంది, వైరాగ్యంలో సుఖం ఉంది, త్యాగంలో సుఖం ఉంది, నిర్వాణంలో సుఖం ఉంది, ముక్తిలో సుఖం ఉంది, మోక్షంలో సుఖం ఉంది. అలాగా మరి నాకు చెప్పరేంటండి? నాకేమో ఇవన్నీ ఆస్తులు ఇచ్చి మీరు సుఖం కోసం వస్తే నేను ఎందుకు ఉండాలి? నేను కూడా వస్తాను మీతో. ఆ విధంగా మైత్రేయన వెంట వెళ్ళిపోయింది. కాత్యాయని మాత్రం వద్దన్నాడు. ఎందుకో తెలిసిన? ముక్తి ఎంత ముఖ్యమో, నిర్వాణం ఎంత ముఖ్యమో, శ్రేయస్సు ఎంత ముఖ్యమో, ప్రియస్సు ఎంత ముఖ్యమో, భౌతికత ముఖ్యమో. ఈ పిల్లలు ఉన్నారు, ఎదుగుతున్నటువంటి తరం ఉందే, ఈ తరానికి మనము నెమ్మదిగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆవులు, గురుకులాలు ఇవన్నీ మీరు అని చెప్పేసి కాత్యాయనికి అప్పచెప్పాడు. ఆ విధంగా కాత్యాయని, మైత్రేయి ఈ రెండింటి ఆధారంగా ఆధ్యాత్మికత, భౌతికత రంగరించి నడుస్తున్న దేశం భారతదేశం. (1851) 1851లో లార్డ్ మెకాలే వాళ్ళ తండ్రికి ఉత్తరం రాశాడు. వాళ్ళ తండ్రికి ఏమని రాశాడు తెలిసిన? నాన్న, మేము ఇంగ్లీష్ విద్యను ప్రారంభించాం. ఇంగ్లీష్ విద్య ప్రారంభించిన తర్వాత అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్ విద్య నేర్చుకున్న మరుక్షణం మీకు
ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటో తెలిసిన, వాడు గుడికి కూడా మానేశాడు, కొబ్బరికాయ పెట్టడం మానేశాడు, బొట్లు గాజులు పెట్టుకోవడం మానేశారు, చీరలు కట్టుకోవడం మానేశారు, వేదాలు యజ్ఞాలు మానేశారు, సంస్కృతం మానేశారు. మీకు తెలిసిన మాతృభాషనే మర్చిపోయారు. నేనేమనుకుంటున్నా, బీటెకో ఎంటెకో ఇంకేదో కోర్సు చదివి ఉద్యోగం చేస్తాను అనుకున్నాం. కాదు సుమా, కేవలం కోర్సు బ్రతుకు తెరువు కోసం కాదు. నేను ఇంగ్లీష్ వ్యతిరేక కాదు సుమా, కానీ ఇంగ్లీష్ వెంబడి ఆ జీవన శైలి, ఇంగ్లీష్ వెంబడి ఆ జీవన విధానం, ఇంగ్లీష్ వెంబడి మన కుటుంబం, మన పిల్లలు, మన తప్పందరూ ఇటువంటి వ్యవస్థలో ఎన్ని రకాల విచ్ఛిన్నమైన పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయో మీరు ఆలోచించండి. అంటే లార్డ్ మెకాలే ఎంత వ్యూహాత్మకంగా భారతదేశం దెబ్బ కొట్టాడు. ఒక గ్రీకు రాజు, ఒక గ్రీకు రాణి చెప్తారు, ప్రపంచంలో ఎక్కువ గ్రామాలు కలిగిన దేశం ఏది? ప్రపంచంలో మన దేశం 7,50,000 గ్రామాలు. ఇప్పటికీ 7,50,000 గ్రామాలు. ఏమంటే ఆ రోజున 7,50,000 గ్రామాలలో స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు. కానీ ఆ టీచర్స్ ఎవరండి? గవర్నమెంట్ జీతాలు తీసుకోలే, నిస్వార్థంగా పాఠాలు చెప్పినటువంటి ఆ యొక్క టీచర్కి డబ్బులు ఎవరిచ్చారు? ఊరిచ్చింది, గ్రామం ఇచ్చింది. గ్రామం ఎలా ఇచ్చింది? గ్రామం వ్యవసాయం చేసింది. వ్యవసాయం చేస్తే ఎలా వస్తుంది? వ్యవసాయానికి నాగలి కావాలి కాబట్టి ఈ దేశంలో వడ్రంగా వస్తుంది. పండుగ చేయాలి ఇక్కడ కుండ కావాలి, కుమ్మరి కావాలి. నాగలికి సీకు కావాలి, ఇక్కడ కమ్మరి కావాలి. దేవుడి యొక్క విగ్రహం తయారు చేయాలి, ఔషధి కావాలి, కంసాలి కావాలి. దానిపైన వస్త్రాలు కావాలంటే పద్మశాలి కావాలి. అంటే ఒక గ్రామం ఏది అవసరమో ఆ అవసరాన్ని ప్రభుత్వం నుంచి అడగలేదు, ప్రభుత్వం యొక్క గ్రాంట్ తీసుకోలే. ఆ గ్రామమే తన యొక్క స్వావలంబనతో బట్టని, గుడ్డని, గూడిని అన్నింటినీ తయారు చేసుకుంది. వివిధమైనటువంటి పంటలతో ఆ యొక్క గ్రామం ప్రతి చేతికి పని ఇచ్చింది, ఉపాధినిచ్చిన ఆ గ్రామం గుడి నడిపింది, బడి నడిపింది. ఎన్ని గ్రామాలు? 7,50,000 గ్రామాలు. అందుకే ప్రజాస్వామ్యం అనే మాట వింటుంటామే. ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి మాట ఎక్కడ కనిపిస్తుంది? భారతదేశంలో ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. నేను చెప్పండి, గ్రీకు రాణి ప్రకటించారు, ప్రపంచంలో ఉత్తమమైనటువంటి పరిపాలన కలిగినటువంటి గ్రామ పంచాయతీ యొక్క నిలవ ప్రపంచంలో కనిపించేది భారతదేశంలో మాత్రమే. అలాంటి గ్రామీణ వ్యవస్థ మనకి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా టీచర్స్ నిస్వార్థపూరితంగా సమాజానికి సేవ చేశారు. 1825లో 1826లో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది ఇదే. ఏమిటది? ఇంగ్లీష్ వాడు గుర్రం ఎక్కుతుంటే, ఇంగ్లీష్ వాడు పల్లెకెక్కుతుంటే, ఇంగ్లీష్ వాడు రథం ఎక్కి నడుస్తుంటే ఎవరు సెల్యూట్ చేయట్లే. అరే ఎందుకు సెల్యూట్ చేయట్లేదు? మీకెందుకు సెల్యూట్ చేస్తారండి? వాడు ఏమైనా బానిసనా సెల్యూట్ చేయడానికి? ఎందుకు బానిస కాదు? వాడు నీ పైన ఆధారపడి లేడు. వాడికి కావాల్సిన వ్యవసాయం వాడే చేసుకుంటాడు, వాడికి కావాల్సిన ఎరువులు వాడే పండించుకుంటాడు, వాడికి కావాల్సిన విత్తనాలు వాడే పండించుకుంటాడు, వాడి గోవులు, పశువులు, పంటలు అన్ని వాడే చేసుకుంటాడు. నీ పైన ఆధారపడి లేడు. నీ పైన ఆధారపడినప్పుడు నమస్తే సార్, నాకు అది కావాలి సార్, లోన్ కావాలి సార్, ప్లీజ్ సార్, నమస్తే సార్, అవసరం లేదు. నీ యొక్క బానిసత్వానికి అలవాటు పడలే ఈ దేశం యొక్క రైతు ఆధారపడలే. అందుకే ఈ దేశంలో 7,50,000 గ్రామాల్లో తమ కాళ్ళ పేరు నిలబడి స్వావలంబనతో నడిపినటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీ వ్యవస్థ భారతదేశంలో విలసింది. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలోచించింది, చాలా ప్రమాదకరం. ఏ భాష పైన, ఏ వ్యవసాయం పైన, ఏ వృత్తుల పైన ఆధారపడి ఉన్నారు, ఏ వ్యవస్థల పైన ఆధారపడినావు, వాటిని దెబ్బతీస్తే. అందుకే లార్డ్ మెకాలే ఇంగ్లీష్ వ్యవసాయం దెబ్బతిన్నది, వృత్తులు దెబ్బతిన్నది, భాష దెబ్బతిన్నది, ఉద్యోగాలు లేవు, పని లేదు. అందుకే గ్రామాల నుంచి వలస చేశారు నగరాలకి. నగరాల్లో ఉద్యోగాలు లేవు, ఎవరి దగ్గర బతికారు? ఆ విధంగా గ్రామ వ్యవస్థలో వాళ్ళు బానిసలుగా, ఉద్యోగులుగా, గుమాస్తలుగా బతికారు సమాజంలో. చివరికి చిన్న చిన్న పంచాయతీలు వస్తే వాళ్ళే పరిష్కరించుకునే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ప్రారంభించారు, పోలీస్ స్టేషన్కి ప్రారంభించారు. దాంతో అవినీతి ప్రారంభమైంది. ఆ రకంగా మొత్తం భారతీయ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఏమంటే ఈ దేశంలో 1947 ప్రథమ స్వతంత్ర, అంతకంటే ముందు ప్రథమ స్వతంత్ర పోతాం 1857 నుంచి 1947 ఈ 90 సంవత్సరాల కాలంలో విధ్వంసాన్ని సృష్టించారు. 1947 15 43 లక్షల కోట్ల రూపాయలు దేశాన్ని తరలించారు. కేవలం డబ్బు మాత్రమే కాదు, ఈ దేశంలో పద్మశాలిని తీసుకెళ్లారు, చేనేత వేరు నరికేశారు, రైతులను తీసుకెళ్లారు, వాళ్ళ దేశాల్లో పత్తిని పండించుకొని కాటును పండించారు. ఆ విధంగా వాళ్ళ చేతులు వేరు నరికేశారు. ఆ విధంగా మొత్తం గ్రామీణ వ్యవస్థ, భారతీయ వ్యవస్థ ధ్వంసం చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమండి దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అనేటువంటి ఈ దేశాన్ని మళ్ళీ మనము ఏమంటే ఆ 250 సంవత్సరాల పరిపాలనలో ఉండేటువంటి అదే జీవన విధానంతో నడుస్తామా? 75 సంవత్సరాలు పూర్తయి అమృతోత్సవాలు జరుపుకున్న సందర్భంలో భారతదేశాన్ని మళ్ళీ ఒక జగద్గురుగా ప్రపంచం నిలబెడతామా? ఇది మన ముందు ప్రశ్న.
టెక్స్ట్, ఇది ప్రిటెక్స్ట్. ఏమండి? పాఠ్యాంశం సాగు. నువ్వు గణిత శాస్త్రం చెప్తావా, ఫిజిక్స్ చెప్తావా, కెమిస్ట్రీ చెప్తావా, బాటనీ చెప్తావా, నువ్వు ఏదైనా చెప్పు. 45 నిమిషాల పాఠంలో 30 నిమిషాల సిలబస్ చెప్పు. కానీ మిగతా 15 నిమిషాలు సమాజం, తల్లి, తండ్రి, గురువులు, విలువలు, మాన్యతలు చెప్పిన మరుక్షణం పిల్లవాడి యొక్క మానసికమైనటువంటి స్వేచ్ఛాయుతమైన జీవనంలోకి ప్రవేశిస్తారు. అలాంటి ఉన్నతమైన విలువలు నేర్పడం కోసం మన పాఠ్యాంశం అందించబడింది. అందుకే భారతదేశంలో టీచర్ కావడం అంతకంటే మించినటువంటి భాగ్యం, అంతకంటే మించినటువంటి గొప్పతనం ప్రపంచంలో లేదు సుమా. అలాంటి భాగ్యోపకరమైనటువంటి విషయాలు ఇవాళ భారతదేశంలో సంబంధిస్తున్నాయి. అందుకే ఇది గురు శిష్య పరంపర చాలా పేరెందుకు. చిన్న పిల్లవాడు 5వ తరగతి చదువుతున్న పిల్లవాడు, వాళ్ళ గురువు ఎవరండి? సుబ్రహ్మణ్య అయ్యర్. నేను పట్టుకుని సముద్ర తీర ప్రాంతం రామేశ్వరంలో పోతుంటే పైన ఎగురుతున్న పక్షిని చూశాడు ఆ చిన్న పిల్లవాడు. చూస్తూ చూస్తూ మాస్టారు పైన పక్షి ఎగురుతుంది, నేను ఎగరగలను. అరే నువ్వు ఎగరవేట, నువ్వు తప్పకుండా ఎగరగలవు. ఎలా ఎగరగలవు? ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేయి, ఎగరగలవు. ఆ పిల్లవాడు ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేశాడు. ఏమంటే పైలట్ లేడు, పైలట్ రహిత విమానాలు తయారు చేశాడు, మిసైల్స్ తయారు చేశాడు. పృథ్వీ, అగ్ని, ఆకాశ, నాలుగు త్రిశూలు, ప్రభా, ఇది ఒక్కొక్క క్షిపణి తయారు చేశాడు. అతని అబ్దుల్ కలాం పుట్టిన దేశం భారతదేశం. మీరు ఊహించగలరా? 1998లో అణు పరీక్ష చేశాడు భారతదేశంలో. 168 దేశాలు మాత్రమే నా దేశం మీద పెత్తనం చెలాయిస్తున్నాయి. ఒక పలికి మాలినటువంటి దేశము, బలహీన కలిగిన దేశంగా నా దేశం పేరెన్నికగలిగింది ప్రపంచంలో. కానీ 1998లో అణు పరీక్ష చేసిన తర్వాత నా దేశంలో భారతీయులు కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడ భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ ఇండ్లు బయటకు వచ్చి టపాకలు వెలిగించారు. భారతదేశం మా ఇండియా, మా ఇండియా, అవర్ ఇండియా అని చెప్పేసి. మీరు ఆలోచించండి, భారతదేశం ప్రపంచంలో ఉండే 83 దేశాల్లో భారతీయులు గర్వపడేటువంటి రీతిలో ఒక్క వ్యక్తి చమత్కారాలు సృష్టించాడు, అద్భుతాలను సృష్టించాడు. అది అబ్దుల్ కలాం. టీచర్ మనకున్న జ్ఞానాన్ని ఎదురుగొండి విద్యార్థికి జ్ఞానం లేదని చెప్పడం కాదు సుమా. వాడిలో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని వెలికి తీసే పని గురువు మాత్రమే చేయగలడు. అతను ఉంది, అది శక్తి ఉంది, నువ్వురు కప్పి ఉంది, పొగచూరి ఉంది, జాలం కప్పి ఉంది, బలలో ఉంది, బానిసత్వంలో ఉంది, అజ్ఞానంలో ఉంది. దాన్ని ఎవరు గుర్తించగలరు? కేవలం గురువు మాత్రమే గుర్తించగలడు. ఎప్పుడు గుర్తించగలడు? 30 నిమిషాల పాఠం చెప్తే కాదు, 15 నిమిషాలు నిరీక్షిస్తే, పరీక్షిస్తే, అవలోకిస్తే, గ్రహిస్తే. ఆ 15 నిమిషాలు ఉందే, ఆ 15 నిమిషాల కలయిక సంబంధం, అదే ఉపనిషత్తు, అదే ఉపాధ్యాయుడు. ఆ పాత్రని పోషించింది కనుకనే ఈ దేశంలో ఒక స్వామి వివేకానంద తయారాడు. అది జరిగింది కనుకనే స్వామి సమర్థ రాసు ఒక శివాజీని తయారు చేశాడు. అది ఉంది కనుకనే ఒక దేశబంధు చిత్తరంజన్ దాస్ ఒక సుభాష్ చంద్రబోస్ని తయారు చేశాడు. ఒక సుబ్రహ్మణ్య అయ్యర్ ఈ దేశంలో ఒక అబ్దుల్ కలాంని తయారు చేశాడు. కాబట్టి ఎదురుగా 50 మంది ఉన్నారా, 70 మంది ఉన్నారా కాదు సుమా. ఆ 50-70లో ఒక ఇద్దరిని దత్తత తీసుకో. ఒక ఇద్దరిలో ఉండేటువంటి నువ్వురు గప్పిన నిప్పుల్ని, సాహసాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని నింపు. అనుక్షణం ఈ దేశంలో చరిత్రను మార్చగలిగేటువంటి శక్తిని నింపేటువంటి ఒక లీడర్స్ తయారవుతారు, నాయకులు తయారవుతారు. అలాంటి వ్యక్తుల యొక్క జీవనం ఎదురుగా ఉండే 40 మంది పిల్లలు ఉంది. ఆ పిల్లలు ఎవరండి? ఒక తల్లిదండ్రులకు పుత్రులు. ఆ తల్లిదండ్రులు ఎవరండి? వాళ్ళ నేపథ్యం ఏంటి? వాళ్ళ యొక్క నేపథ్యంలో వాళ్ళకి ఆర్థికంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఏ గ్రామాల నుంచి వచ్చారు, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఏ రకంగా ఈ యొక్క స్థితికి వచ్చారు, ఎన్నెన్ని ఆశలతో కోరికలతో వాళ్ళ రగులుతున్నారు. ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఎవరికి ఉంది? టీచర్. నా ఎదురుగుండే పిల్లవాడు బీదవాడా, ధనికుడా, చిన్న కులం వాడా, పెద్ద కులం వాడా, నేను ఎప్పుడు అడగనండి, ఎప్పుడు చూడను. కానీ ఆ పిల్లవాడిని గొప్ప వ్యక్తిగా, ఒక లీడర్గా తయారు చేస్తాను. లేకపోతే ఏమవుతుంది? చాలామంది ఐఏఎస్లు అవుతారు, చాలామంది ఇంజనీర్లు అవుతారు, చాలామంది డాక్టర్లు అవుతారు, చాలామంది ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు. కానీ దేశాన్ని పీడించుకు తింటారు. బట్ ఉత్తమమైన, ఉదాత్తమైన, ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఈ 4 గోడలు కేవలం బ్లాక్ పీస్, బ్లాక్ బోర్డు, ఇక్కడ చాక్ పీస్, ఇది కాదు. అంతవరకు పరిమితం కాదు. పుస్తకాలు బట్టి రట్టి కాదు. చరిత్రను అధ్యయనం చేయగలగాలి, చిన్నపిల్లలకు చెప్పగలగాలి. అందుకే టీచర్ నిరంతర విద్యార్థి, స్టూడెంట్ చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. శాస్త్రవేత్త బయటకు వచ్చేసాడు, రాష్ట్రపతి అయ్యాడు, బయటకు వచ్చాడు. 83 సంవత్సరాల వయస్సులో మేఘాలయాలో చిన్నపిల్లలతో మాట్లాడుతూ గుండె ఆగి చనిపోయాడు అబ్దుల్ కలాం. చివరి ఊపిరి వరకు దేశం కోసం చనిపోయాడు. అది టీచర్, అది ఉపాధ్యాయుడు.
ఆ పాత్ర మనం పోషిస్తాము. రిటైర్మెంట్ కాగానే ఉపాధ్యాయుని పాత్ర పూర్తి కాదండి. చివరి వరకు నా యొక్క జీవితంలో ఇంకొకరిని ప్రేరేపించి ఉత్ప్రేరకులుగా తయారు చేయగలిగేటువంటి మానసికమైన ఉత్సాహమైనటువంటి స్ఫూర్తి నాలో ఉండాలి, నాలో ఆచరణలో ఉండాలనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తుల యొక్క సంపద భారతదేశంలో మనకు కనిపిస్తుంది. అందుకే నా భారతదేశం ఎటువంటిది? సనాతనం. సనాతనం అంటే పురాతనం. పురాతనం అంటే పాతది కాదు, పాతది అంటే ముసల్ది కాదు. నా భారతదేశం ముసల్ది కాదు. ఎందుకు ముసల్ది కాదు? నా భారతదేశం ఎందుకు ముసల్ది కాదంటే పాతదాన్నే పట్టుకుని వేలాడదు ఈ దేశంలో. పాత చింతకాయ పచ్చడిని ఆ విధంగా ప్రేరేపించడం, ఆనందించడం, దాని రుచి బాగుండొచ్చు కాక, కానీ వస్తున్నటువంటి మార్పుల్ని, కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పుల్ని అన్నింటినీ ఆహ్వానించగలిగేటువంటి నేర్పు, ఆ విధంగా విశాలమైన భావం నా దేశానికి ఉంది. కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలతో స్నేహం చేస్తుంది ఈ దేశం. ఒకప్పుడు ఆ విధంగా 1947 తర్వాత ఈ దేశంలో 1950-60 మధ్యలో ఈ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి. మనము తినడానికి తిండి లేదు దేశంలో. ఎవరిని అడుక్కున్నాం? గోధుమలతో అమెరికాని అడుక్కున్నాం, గోధుమలు అడుక్కున్నాం మనం అంతా. 1965 పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే దేశంలో తిండి లేదు, కరువు కాటకాలతో దేశం నాశనం అవుతుంది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు. ఏమన్నారు తెలిసినా? దేశంలో పంటలు లేవు, కరువు ఉంది, క్షామం ఉంది. ఒక పక్కన సైనికులు పోరాటం చేస్తున్నారు, రక్తం ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి తిండి పెట్టేవాళ్ళు లేరు. లాల్ బహదూర్ శాస్త్రి పిలిపించాడు, దేశ ప్రజలారా ప్లీజ్ ఒక్క పూట ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న రోజున కొంచెం బియ్యం తీసి సైన్యానికి పంపండి. పంపారు. పాకిస్తాన్ పైన గెలిచింది భారత ప్రభుత్వం, దేశం, సైన్యం. ఈ దేశం ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడ చెప్పేవాడు వెనుక నిజాయితీ, చెప్పేవాడు వెనుక ఆత్మస్థైర్యం, చెప్పేవాడు వెనుక దేశభక్తి, చెప్పేవాడు వెనుక ఈ దేశం పట్ల శ్రద్ధ విశ్వాసాలు కలిగినటువంటి నాయకులు ఈ దేశంలో ఉన్నారా లేదా ఈ దేశం చూస్తుంది. అందుకే ఉత్తమమైన, ఉన్నతమైన, ఉదాత్తమైనటువంటి లీడర్లని తయారు చేయగలిగేటువంటి సత్తా, క్షమత కలిగినటువంటి దేశం భారతదేశం. అంటే భారతదేశం భా అంటే కాంతి, రత అంటే ఇచ్చేది, కాంతినిచ్చే దేశం. నువ్వు ఈ దేశంలో ఎందుకు పుట్టావు అంటే ఈ దేశంలో ఒక మతపరంగా, ఒక కులపరంగా సమాజంలో చేయడం కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు. నేను అనేటువంటి ఒక మెట్టు ఎక్కి అట్నుంచి ఇంకొక రెండో మెట్టు కుటుంబం పైకి ఎక్కాలి, ఇంకొక మెట్టు కుటుంబం నుంచి సమాజం వైపు ఎక్కాలి, ఇంకొక మెట్టు సమాజం తర్వాత దేశం వైపు ఎక్కాలి, ఆ తర్వాత విశ్వం వైపు ఎక్కాలి. విశ్వం తర్వాత ఇంకొక మెట్టు ఉంది, ఈ సృష్టి అంతా, ఈ ప్రపంచం అంతా నాది అనేటువంటి విశ్వ నరుడిగా సమాజంలో మెలగాలని చెప్పినటువంటి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వేదాంత సారాలు బోధించినటువంటి దేశం నా భారతదేశం. ఆ విధంగా ఒక్కొక్క మెట్టు ఎదిగే వికాస పథం వైపు, అది నిర్వాణమా, భగవంతుని చేరుకోవడమా, మోక్షమా, లేకుంటే ముక్త, దానికి ఏమైనా పేర్లు పెట్టండి కాక, పేర్లతో బ్యానర్లతో సంబంధం లేదు సుమా. మనిషి ఎదుగుతున్నాడా, వికసిస్తున్నాడా, గొప్పవాడవుతున్నాడా, వైశాల్యమైనటువంటి భావనతో ఉన్నాడా, ఈ రకమైన ఆలోచించాలి. అందుకే వ్యక్తివాదం కాదు, తత్వనిష్ట కలిగిన దేశం. అందుకే గొప్ప వ్యక్తులను నిర్మాణం చేసేటువంటి ప్రక్రియలో మనమంతా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులుగా అద్భుతమైనటువంటి క్షమత, సామర్థ్యాన్ని ప్రదర్శించారు కనుక ఈరోజు మీరు సన్మానం పొందుతున్నారు. ఒకటి ఈ సన్మానం, ఈ సత్కారం ఇద్దరికి, ఒకటి లయన్స్ క్లబ్, ఒకటి మనకు దక్కుతుంది. ఎప్పుడైతే సత్కారం లభించిందనుకోండి, శాలువ వేశారనుకోండి, కొంచెం బరువు ఉంటుంది, కొంచెం లైట్గా బరువు వేశారు మీ మధ్య. వేసిన శాలువ బరువు కాకుండా అహంకారం వచ్చేసింది అనుకోండి, నాకు సన్మానం చేశారు, ఫోటో దిగామనుకోండి, అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. కానీ శాలువ వేసింది బరువు కోసం, ఆ బరువు దేనికోసం? ఇంకా యొక్క బాధ్యతను ఇంకా చక్కగా నెరవేర్చాలనేటువంటి తపన. ఇంకొక పక్కన వాళ్ళ సేవా గుణము, వాళ్ళ లయన్స్ క్లబ్ అనేటువంటి సేవా గుణానికి ప్రతీకగా నిలిచింది. ఇదాక చెప్పాను, మన భారతదేశం యొక్క స్వభావము సాక్రిఫైస్ అండ్ సోషల్ సర్వీస్. అలాంటి స్వభావాలకు అనుగుణమైనటువంటి ఒక సర్వీస్ని పుణికి పుచ్చుకున్నటువంటి ఒక లయన్స్ క్లబ్ వాళ్ళ సన్మానం చేస్తుందంటే ఇది వీళ్ళ అదృష్టం, ఈ సంస్థ యొక్క అదృష్టం. ఇవాళ మనపైన ఆ షాలో కప్పుకున్నాం, మెమంటో తీసుకున్నామంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక అద్భుతమైన, సుందరమైన, ఒక సౌందర్యపదమైనటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణం జరిగి తీరుతుంది. ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులు మీరు వదిలిపెట్టండి. రామకృష్ణ పరమహంస వదిలిపెట్టలే, ప్రపంచంలో బంతిని వదిలిపెట్టాడు, ఆట ఆడుకుంది ప్రపంచంలో. ఏమండి, 4000 మందిని తీసుకొచ్చాడు భారతదేశానికి. అంటే తీసుకురావడం భారతదేశ భూమిలోకి రాలే, కానీ భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాడు తన వేదాంత సారంతో. ఆట ఆడుకోవాలి వ్యక్తులతో, ప్రపంచంతో, సృష్టితో. ఆ దిశలో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి గురుతుల్యులు, ఉపాధ్యాయ మిత్రులు అందరికీ మరోసారి వందనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాకు అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ నిర్వాహకులకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ నేను